Welcome to Thingsha. So we are going to see the basic interview programs part 7. So ఈ వీడియోలో ఏంటంటే we are seeing the three programs which is related to some list and also some strings అన్నమాట. First program is to print the data type of each element in a list. మనం ఒక లిస్ట్ తీసుకొని దాంట్లో ఉన్న ప్రతి ఐటమ్ ఒక డేటా టైప్ని కనుక్కోవాలంటే ఎలాగ. So I'm writing the logic here. Firstly, you have to take the list. No list calculate చేయాలంటే you need the list firstly. So I'm just taking it with some sample elements. So list is represented with some of the square braces, right? So I'm taking different data types here. So actually list is nothing but it's a collection of homogeneous. It's not a homogeneous like heterogeneous data type. If we take only homogeneous values, then it will be comes under array, right? సో అదే మనం డిఫరెంట్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ తీసుకున్నట్లయితే ఇట్ విల్ బి కేటగిరీ ఇట్ విల్ బి కమ్స్ అండర్ లిస్ట్ అనమాట. లిస్ట్ ట్యూపుల్ ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కదా మనకి పైథన్లో. సో ఇప్పుడు నేను డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఈ లిస్ట్లో తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఈచ్ డేటా టైప్. ప్రతి ఎలిమెంట్ యొక్క డేటా టైప్ కనుక్కోవాలి. ఫర్ దట్ నేను లూప్ని యూజ్ చేశానంటే సో ఐ కెన్ టేక్ ఎలిమెంట్ వన్ బై వన్. ఒక్కొక్క ఎలిమెంట్ని నేను వన్ బై వన్ తీసుకోవచ్చు. సో దట్ ఐఎమ్ యూజింగ్ ద ఫర్ ఐ వెల్నెస్. సో ఇప్పుడు నాకు ఒక్కొక్క ఎలిమెంట్ అనేది సారీ ఫర్ ఒక్కొక్క ఎలిమెంట్ అనేది నాకు ఐలో స్టోర్ అవుతూ వస్తుంది. సో దెన్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ దట్ పర్టికులర్ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. ఈ ఎలిమెంట్ తీసుకునే ఎలిమెంట్కి నేను పర్టికులర్ డేటా టైప్ అనేది కనుక్కోవాలి. సో దట్ ఐ జస్ట్ టేక్ టైప్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద టైప్ ఆఫ్ ఇండివిజువల్ ఎలిమెంట్, టైప్ ఆఫ్ ఐ. ఇలా తీసుకున్నట్లయితే ఇట్ విల్ టేక్ the type of first element and the type of the second element and the type of the third element. So if we run it, you can able to understand. First one is the string data type and the second one is integer and the third one is float. So likewise we can able to calculate డేటా టైప్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అ లిస్ట్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ని నువ్వు ఈజీగా కనుక్కోవచ్చు బై యూజింగ్ ద ఫర్ లూప్ అండ్ ఆల్సో టైప్ ఫంక్షన్ యూజ్ చేసి. సో నెక్స్ట్ సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే సో టు ప్రింట్ స్ట్రింగ్ ఈజ్ అ palindrome or not. Palindrome is nothing but, for example, if we take DAD, that or MOM, so likewise if we take some words, it will ఒకవేళ దాన్ని రివర్స్ చేసినా కూడా విల్ గెట్ ద సేమ్ వర్డ్స్. Like if you take a sentence or else a string, if we reverse it, అది ఒరిజినల్ దానికి ఈక్వల్ అవ్వాలి. దాన్ని మనం palindrome అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 121 అనే నెంబర్ ఉంది, దాన్ని రివర్స్ చేశాను, ఐ గెట్ ద సేమ్ నెంబర్, రైట్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ద ఒరిజినల్ నెంబర్. సో దాట్ numbers or words will be called as a palindrome. Okay, so now we are able to find out for the strings అనమాట. అంటే string is nothing but is a collection of characters, right? I am just taking one string which is the string 1, which is TIT. Yeah, so TIT is my string name, or else you can take any string మీరు ఏదైనా తీసుకోవచ్చు. దెన్ ఐ క్యాలిక్యులేట్ లైక్ డైరెక్ట్గా అన్నా ఇవ్వచ్చు, మీరు లేదంటే ఒక వేరియబుల్ అన్నా తీసుకోవచ్చు. స్ట్రింగ్ ఆఫ్ ఇప్పుడు నేను రివర్స్ చేయాలి కాబట్టి ఐ యూజ్ అ స్లైసింగ్ ఫార్మాట్ టు రివర్స్ దట్ స్ట్రింగ్ విచ్ ఈస్ -1, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వాల్యూ తీసుకుంటున్నాం. -1 అంటే స్టెప్ వాల్యూ. స్టెప్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ నుంచి వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే రివర్స్ నుంచి వాల్యూస్ అనేవి నీకు రీడ్ అవుతాయి. ఇది నార్మల్గా మనకు ఇటు పక్క నుంచి కదా వాల్యూస్ వస్తాయి. ఇది ఫైండ్ అవుట్ చేసామంటే లాస్ట్ నుంచి వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి. ఇప్పుడు లాస్ట్ నుంచి తీసుకున్నా అదే మీనింగ్, ఫస్ట్ నుంచి తీసుకున్నా అదే మీనింగ్. ఒకవేళ ఇక్కడ లైక్ TOO ఇస్తున్నాను, ఇప్పుడు చూడండి ఇదైతే స్ట్రింగ్ 1ని ప్రింట్ చేశారంటే TOO అని ప్రింట్ అవుతుంది. అదే మీరు స్ట్రింగ్ 1 ఆఫ్ ఇలా మీరు స్లైసింగ్ యూజ్ చేసి స్టెప్ -1 ఇచ్చారు అంటే సో యూ కెన్ గెట్ OOT, అవునా? సో ఇప్పుడు లైక్ -2 తీసుకున్నారంటే యూ విల్ గెట్ ద లాస్ట్ నుంచి సెకండ్ స్టెప్కి అలా ఉంటుంది. కానీ మనం ఒక్కొక్క ఎలిమెంట్ లాస్ట్ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ రావాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద స్టెప్ యాజ్ -1. సో నవ్ ఇక్కడ నేను ఐ జస్ట్ టేక్ మామ్ అని తీసుకొని ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ అది palindrome అయితే నాకు ఏమని ప్రింట్ అవ్వాలి? ఇట్ ఈస్ palindrome, సింప్లీ వాల్యూ. ఓకే, ఒకవేళ కాకుంటే ట్రూ అనేది ఎప్పుడు కూడా ఎల్స్ అనేది ఇఫ్ అనేది ట్రూ వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఎల్స్ అనేది ఫాల్స్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఫాల్స్ వాల్యూస్ ఇన్ ద సెన్స్ ఆల్టర్నేట్ స్టేట్మెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి యూ కెన్ కీప్ ఆల్ ద ఆల్టర్నేట్ స్టేట్మెంట్స్ ఇన్ ఎల్స్
ఎల్స్ బ్లాక్ ఇట్ సెల్ఫ్. ఒకవేళ మీరు కండిషన్ చెకింగ్ చేయాలి అనుకున్నా, లేదంటే కండిషన్ ట్రూ అయినా వెళ్ళడానికి మనకి యూజ్ చేసేది ఏంటంటే ఇఫ్ బ్లాక్ అనేది. ఓకే, ఒకవేళ ఇది సాటిస్ఫై అయింది, ఇది ట్రూ అయింది అంటే ఇట్ విల్ ప్రింట్ ద palindrome. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ ప్రింట్ యాజ్ ద నాట్ palindrome. ఓకే, సో we just took one ఈక్వల్స్ టు అంటే అసైన్మెంట్ కదా. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇక్కడ మామ్ అనే దాన్ని స్ట్రింగ్ వన్కి అసైన్ చేశాను. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, కంపారిజన్ చేయాలి. ఎప్పుడు కండిషన్స్లో కంపారిజన్ కానీ లేదంటే రిలేషన్ కనుక్కోవడం కానీ చేయాలి, కానీ యూ డింట్ వాంట్ టు అసైన్ ఎనీ వాల్యూస్ టు ఏ పర్టికులర్ వేరియబుల్. ఉన్నదానికి మనం ఏం అసైన్ చేయకూడదు. ఇక్కడ అసైన్ చేసేదానికి మనకు బయట తీసుకోవాలి, మరి ఇఫ్ అనేది అవసరం కూడా లేదు. So that I am taking the double equals to, then you will get the clarity. If I take mommy, so then you can see it's not a palindrome, because by reversing it we'll get a YMMOM. Okay, it is not equals to the original string one. Then the last program, which is nothing but to reverse the each word in a string. Okay, I'm just taking one string which is nothing but a Think Charm Private Limited. Okay, యా, సో ఐ జస్ట్ took it. దాని తర్వాత లైక్ రివర్స్ చేసి ఈచ్ వర్డ్ని, స్ట్రింగ్లో ఉన్న ఈచ్ వర్డ్ని నేను రివర్స్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ వర్డ్ని రివర్స్ చేయాలి, కానీ మనకి ఎలా ప్రింట్ అవ్వాలి అంటే సేమ్ సెంటెన్స్ వైజే ప్రింట్ అయితే చాలు. కాకుంటే ఈ సెంటెన్స్ నాకు అవుట్పుట్లో ఎలా రావాలి, ఈ వర్డ్ రివర్స్ అవ్వాలి, ఈ వర్డ్ రావాలి, అండ్ ఈ వర్డ్ కూడా రివర్స్ కావాలి. ఫస్ట్ ఆ వర్డ్స్ మనం స్ప్లిట్ చేసుకోవడానికి మనకు స్ట్రింగ్లో ఒక కాన్సెప్ట్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ స్ప్లిట్ అనమాట. దాన్ని నేను ఒక స్ప్లిట్ చేసిన తర్వాత ఒక వేరియబుల్లో నేను అసైన్ చేస్తున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ బి అనే వేరియబుల్లో. సో ఎల్ఎస్ డాట్ స్ప్లిట్. ఓకే, సో సి వన్స్, ఇప్పుడు నేను ఇది స్ప్లిట్ చేసిన తర్వాత వన్స్ ఒకసారి నేను ప్రోగ్రామ్ని ప్రింట్ చేస్తా. చూడండి, మనకు స్ప్లిట్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుంది అని మీకు క్లారిటీ రావాలి కదా. సో స్ప్లిట్ అయిన తర్వాత ఇట్ విల్ బి డిస్ప్లే లైక్ మనకి ఫస్ట్ ఒక లిస్ట్ లాగా ఫామ్ అయ్యి వర్డ్స్గా మనకు డివైడ్ అయిపోయింది కదా. సో ఈ ఒక్కొక్క వర్డ్ని నేను రివర్స్ చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క వర్డ్ బయటికి తీయాలంటే మనకు యూజ్ చేయాల్సిన లూపింగ్ స్టేట్మెంట్ ఫర్ ఐ ఇన్ బి, అండ్ ఐ జస్ట్ ప్రింట్ ఆఫ్ ఐ జస్ట్ వాంట్ టు రివర్స్ ఇట్. నేను ప్రతి ఒక్క దాన్ని ఏం చేయాలి ఇప్పుడు, లైక్ నేను రివర్స్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి యూ కెన్ కీప్ ఐ ఆఫ్ స్క్వేర్ లైక్ :(-1). ఆల్రెడీ చెప్పాను పైన. అంటే ఇప్పుడు మీరు రివర్స్ చేయాలి ఒక స్ట్రింగ్ని అంటే ఇలా వాడతామని. ఇక్కడ కూడా మనం ఒక్కొక్క వర్డ్ తీసుకొని రివర్స్ చేస్తున్నాం కాబట్టి ఐలో ఉంది ఒక్కొక్క వర్డ్, బిలో ఉన్న ఈ ఒక లిస్ట్లో ఒక్కొక్క వర్డ్ని నేను ఐలో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసిన ఒక్కొక్క వాల్యూని ఐఎమ్ రివర్సింగ్ ఇట్ సో దాట్ ఇట్ విల్ ప్రింట్. చూడండి, ఒక్కొక్క వర్డ్ రివర్స్ అయ్యి నాకు 1 by 1 ప్రింట్ అయిందా. సో ఇప్పుడు థింక్ని రివర్స్ చేశాను, ఇలా అయింది. చాంప్ని రివర్స్ చేశాను, ప్రైవేట్ని రివర్స్ చేశాను, లిమిటెడ్ని రివర్స్ చేశాను. సో ఇఫ్ ఐ నీడ్ ఇన్ హారిజంటల్, వర్టికల్గా ప్రింట్ అయ్యా నాకు ఫర్ లూప్ యూస్ చేసి. ఇఫ్ ఐ నీడ్ లైక్ అ సెంటెన్స్ వైజ్, దెన్ యూ కెన్ కీప్ ఎండ్ వాల్యూ టు గెట్ ఇన్ అ హారిజంటల్ వే. సో హారిజంటల్లో చూడండి, ఇప్పుడు నేను ఇదే స్ట్రింగ్ నేను లైక్ నార్మల్ స్ట్రింగ్ ఒకసారి ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ ఎల్ఎస్ ఒకసారి ప్రింట్ చేశాను. దాని తర్వాత రివర్స్ చేసిన తర్వాత కంపారిజన్ మీకే అర్థమవుతుంది సింపుల్గా. సో నార్మల్ సెంటెన్స్ is this, and also after reversing is this. So this is the way to reverse the each word in a sentence. I think you got an idea regarding to the basic programs which I mentioned today. So see you on next videos with more programs. If you like the video, do like, share and subscribe. Thank you.